లక్ష్మీదుర్గ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగానే టీఎంసీ కార్యాలయానికి నిప్పు పెట్టడం జరిగింది. జమూరియా బారంగపూర్ నియోజకవర్గంలో టీఎంసీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓవైపు బీజేపీ టీఎంసీ నేతల మధ్య అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున కేంద్ర బలగాలు ఆ ప్రాంతానికి మోహరించడం జరిగింది. ప్రస్తుతానికి మమతా బెనర్జీ నివాసం ముందు కూడా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో అటు టీఎంసీ అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగింది. నేతలు ఒకరిపై ఒకరు పూర్తిగా పరిస్థితిని కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. మరోవైపు కౌంటింగ్ జరుగుతున్న కౌంటింగ్ హాల్కు భవానీపూర్లోని కౌంటింగ్ సెంటర్ వద్దకు మమతా బెనర్జీ చేరుకున్నారు. ప్రస్తుతానికి కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి ఏ ఒక్కరు టీఎంసీ అబ్జర్వర్లు కావచ్చు, ముఖ్యంగా టీఎంసీకి సంబంధించిన నేతలు కావచ్చు, కౌంటింగ్ సెంటర్ల నుంచి దూరంగా ఉండాలంటూ కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గరగా ఉండాలి, వెళ్ళిపోవద్దనే ఆదేశాలను కూడా జారీ చేసిన నేపథ్యం ఇప్పటికే మెజార్టీ మార్కును దాటి బీజేపీ ముందుకెళ్తుంది. దాదాపు 197 నియోజకవర్గాలు ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉంది. కేవలం 99 స్థానాల్లో మాత్రం టీఎంసీ ఉన్న పరిస్థితి నెలకొంది. మార్క్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ని సైతం కూడా దాటిన పరిస్థితి నెలకొంది. కొంత బెంగాల్లో ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి తాజా అప్డేట్స్ ప్రకారం 190 నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలు ఉంటే 97 నియోజకవర్గాలకు మాత్రమే అటు టీఎంసీ ముందంజలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఓవరాల్గా టీఎంసీకి సంబంధించి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేసిన నేపథ్యం కొంత ఆందోళనకరమైన వాతావరణాలు అయితే బెంగాల్లో కనిపిస్తున్నాయి. ఓవైపు టీఎంసీ కార్యాలయాలకు నిప్పు పెట్టడము, మరోవైపు అటు పార్టీ కార్యకర్తలు బీజేపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మమతా నివాసం ముందు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితులు కొంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే ప్రస్తుతం బెంగాల్లో నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. దాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలు ప్రస్తుతానికి రంగంలో దిగిన పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో పోలింగ్కి సంబంధించిన మరింత స్పష్టత రాబోతుంది. దాదాపు చివరి వరకు కూడా ఇప్పటికే ఓవైపు ముందంజలో వెళ్తూనే మరోవైపు కొంత టీఎంసీ వెనుకబడిపోతున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. దాదాపు ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి భవానీపూర్లో మాత్రం కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. మమతా బెనర్జీ నేరుగా ఆ భవానీపూర్ చేరుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ కౌంటింగ్ సెంటర్లకు కూడా ఆమె వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కేరళకు సంబంధించిన అంశంలో కూడా చాలా స్పష్టంగా కూడా ఉంది. అయితే ప్రధానంగా బెంగాల్ వైపే అందరి చూపు ఉన్నది. బెంగాల్లో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, బెంగాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే మాత్రం కేంద్ర బలగాలు కొంత సీరియస్గా కూడా అంశాన్ని తీసుకునే అవకాశాలు ఇప్పటికే దాదాపు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలని మోహరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అయితే తాజాగా ట్రెండ్స్ చూస్తుంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ అనేక స్థానాలలో విజయం దిశగా వెళ్తున్న నేపథ్యంలో కొంత అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, టీఎంసీ కార్యకర్తలు కావచ్చు, మొత్తం నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో కొంత అప్రమత్తమైంది. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని మానిటరింగ్ చేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అక్కడ తాజా పరిస్థితులను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మీదుర్గ. రైట్ సతీష్, థ్యాంక్ యూ. যেতে হবে নাকি? The majority of the rounds are still left. Trinamool Congress seems to be এতক্ষণ ধরে স্লোগানিং চলছে স্যার, আপনারা অ্যালাউ করছেন? আমরা ভারতীয় জনতা পার্টির পক্ষ থেকে বলছি এবং আমরা সাংগঠনিক দলের কর্মী
আমরা সবাইকে নিয়ে সুন্দরভাবে এগোবো। আমরা পুলিশের কথা মেনে এই জায়গা খালি করে দিচ্ছি। একদম The majority of the rounds are still left. Trinamool Congress seems to be এতক্ষণ ধরে স্লোগানিং চলছে স্যার, আপনারা অ্যালাউ করছেন?